హలో పిల్లలు ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ ఓ నౌషాద్ ఖాన్ సార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే. మరి పిల్లలు కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నేను క్లాస్ 10 మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి రిమైనింగ్ చాప్టర్స్ చేయలేకపోయినాను. ఐఎమ్ వెరీ 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 సారీ. అయితే కొన్ని కఠినమైనటువంటి అలాగే చాలా ముఖ్యమైనటువంటి చాప్టర్స్ చేద్దామని నిర్ణయించుకున్నాను రిమైనింగ్ వాటిలో. అందులో ఒక ముఖ్యమైనది ఇప్పుడు సిమిలర్ ట్రయాంగిల్స్ సంబంధించినటువంటి కంప్లీట్ వీడియోస్ చేయడం జరుగుతుంది. మరి ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అలాగే అప్కమింగ్ వీడియోస్లో రిమైనింగ్ పార్ట్స్ అంటే ఇందులో మనము బేసిక్ కాన్సెప్ట్స్, సిమిలర్ ట్రయాంగిల్స్, కాంగరెన్స్ ఆఫ్ పాలిగాన్స్, తర్వాత ఎక్సర్సైజ్ ఫస్ట్ వన్ దట్ ఈస్ 5.1 డిస్కస్ చేద్దాం. రిమైనింగ్ ఎక్సర్సైజెస్, కాన్సెప్ట్స్, క్రైటీరియన్స్ డిస్కస్ చేద్దాం. ఆ విధంగా ఈ కంప్లీట్ చాప్టర్ని నేను పూర్తి చేయడం జరుగుతుంది. అందులో అనుమానం లేదు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. లెట్స్ బిగిన్ ద వీడియో హియర్. దట్ ఈస్ సిమిలర్ ట్రయాంగిల్స్. Class 10 Mathematics. See what we are going to learn in this first congruency of triangles, congruency of polygons. Previous క్లాస్ 9th క్లాస్లో మనము కాంగరెన్సీ నేర్చుకోవడం జరిగింది. కాంగరెన్సీ ఇస్ నథింగ్ బట్ ఐడెంటికల్. కాంగరెంట్ అంటాం. కాంగరెంట్ ఇస్ వాట్? ఇట్ ఈస్ ఐడెంటికల్ యాజ్ ఇట్ ఈస్గా అని అర్థం అనమాట. ఐడెంటికల్ అనే మీనింగ్లో దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. కాంగరెంట్ ఆఫ్ పాలిగాన్స్. హియర్ ఐఎమ్ కన్సిడరింగ్ 2 triangles. These 2 are what? They are also polygons. See, whenever they called కాంగరెంట్ ఫిగర్స్ ఆర్ కాంగరెంట్ ట్రయాంగిల్, సి ఇక్కడ వీటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్గా ఉండాలి, ఐడెంటికల్గా ఉండాలి. సి హియర్ ఏసీ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్డి. సి ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్డి, ఎగ్జాక్ట్లీ ఈక్వల్, కాంగరెంట్ అని అర్థం అనమాట. అలాగే ఏబి ఈజ్ కాంగరెంట్ టు డిఈ. ఏబి ఈజ్ కాంగరెంట్ టు డిఈ. And also BC is congruent to EF and their corresponding angles. See here, what are the corresponding angles? Angle A is equals to angle D, and angle B is equals to angle E, and angle C is equals to angle F. ఈ విధంగా corresponding sides are congruent and corresponding యాంగిల్స్ ఆర్ ఆల్సో కాంగరెంట్. కాంగరెంట్ అంటే ఈక్వల్, ఐడెంటికల్ అని మీనింగ్ అనమాట. దెన్ ఓన్లీ వి సే ద 2 triangles ఆర్ వాట్? దే ఆర్ కాంగరెంట్ ట్రయాంగిల్స్. అలాగే పాలిగాన్స్ ఒకవేళ 4 sides 5 sides తీసుకున్నా కూడా సేమే. సో కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. దెన్ ఓన్లీ వి సే దే ఆర్ కాంగరెంట్ పాలిగాన్స్. సి 2 or more polygons with the same size and shape. ఇది పాయింట్ ఇంపార్టెంట్. సైజ్ సేమ్ ఉండాలి, అట్ ద సేమ్ టైం షేప్ సేమ్ అయి ఉండాలన్నమాట. సో దెన్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్ అండ్ యాంగిల్స్ ఆర్ కాంగరెంట్. నౌ లెట్స్ డిస్కస్ వాట్ we are going to learn in this video. Identifying similar polygons, and then later on we discuss about exercise 5.1. See హియర్ ఫస్ట్ ఇది అబ్జర్వ్ చేయండి. దీన్ని లాస్ట్లో మీరు కావాలంటే దీన్ని ప్లేబ్యాక్ చేసుకొని ఇది సిమిలరో కాదో మీరు డిసైడ్ చేస్తారు. జస్ట్ దీన్ని మాత్రం అబ్జర్వ్ చేయండి. దాని తర్వాత మనము హౌ డు వి ఫైండ్ 2 triangles ఆర్ సిమిలర్ అనేది డిస్కస్ చేద్దాం. సి 2 triangles ఆర్ సిమిలర్ ఇఫ్ ఎప్పుడు జరుగుతుంది అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. హియర్ వీఆర్ డిస్కసింగ్ similarity, similar, not congruent. So that's why all sides ఎలా ఉండాలా? Are in the same ratio. That means same proportional, and also all angles are equal. All angles are equal. Let's see here 2 triangles. See, here is a triangle with sides 4 centimeters or 4 units. Here it is of 2 centimeters triangle. But corresponding రేషియో చూడండి 4:2. 4:2 అంటే 2:1 అన్నీ కూడా 4:2, 4:2. సో దే ఆర్ ఇన్ సేమ్ రేషియో. ఆల్ సైడ్స్ ఆర్ ఇన్ సేమ్ రేషియో. అండ్ ఆల్సో హియర్ దీస్ 2 angles, these 2 triangles, see their corresponding angles is equal. 30, 30, 35, 35, 115, 115.
ఈక్వల్. సో ఈ టూ క్రైటీరియన్స్ ఫాలో అయితే దెన్ వి సే దే ఆర్ సిమిలర్. దే ఆర్ వాట్? సిమిలర్. రైట్. చూడండి ఇప్పుడు కరస్పాండింగ్ అంటే ఆల్ సైడ్స్ సేమ్ రేషియోలో ఉన్నా దే ఆర్ కాల్డ్ సిమిలర్. ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ దెన్ ఆల్సో వి సే దే ఆర్ సిమిలర్. ఇంకా ఎప్పుడు చెప్తాం చూడండి, టూ sides are in the same ratio and the included angles are equal. See in these two sides, that is 23:1 ratio, అలాగే 9:3 రేషియో. దాని యొక్క సింప్లెస్ట్ ఫామ్ ఏమవుతుంది? 3 3s are 9, 3 1 is 3:1. సో సేమ్ రేషియో అనమాట. ఇక్కడ 3:1, ఇది కూడా 3:1. అండ్ దేర్ ఇన్క్లూడెడ్ యాంగిల్, సీ ద వాట్ ఈజ్ ఇన్క్లూడెడ్ యాంగిల్. చూడండి ఈ సైడు ఈ సైడు రెండింటికి కామన్ పాయింట్ ఏదవుతుంది? దిస్ యాంగిల్ ఈజ్ వాట్? దిస్ ఈజ్ ఇన్క్లూడెడ్ యాంగిల్. ఏవైతే టూ సైడ్స్ సేమ్ రేషియోలో ఉన్నాయో ఆ టూ సైడ్స్ యొక్క ఇన్క్లూడెడ్ యాంగిల్. ఇక్కడ కూడా ఈ టూ కదా మనం ఇక్కడ కన్సిడర్ చేస్తున్నది, ఈ రెండింటి యొక్క ఇన్క్లూడెడ్ యాంగిల్. దిస్ ఈజ్ ఆల్సో 70 degrees, దిస్ ఈజ్ ఆల్సో 70 degrees. దెన్ ఆల్సో వి సే దెమ్ ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్. మరి ఇవి క్రైటీరియన్స్గా కూడా మళ్ళీ నేర్చుకుంటాం. అక్కడ మరి ఇంకొంత డీటెయిల్గా దీని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్సో సి రైట్ ట్రయాంగిల్స్ విత్ హైపోటెనస్ అండ్ వన్ సైడ్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్లో హైపోటెనస్ తర్వాత వన్ సైడ్ కింద సేమ్ రేషియోలో ఉంటే దెన్ వీ కెన్ సే దే ఆర్ సిమిలర్ టు ఈచ్ అదర్. సి 8, this is hypotenuse, this is hypotenuse. 8:16 is what it is, 1:2. And another side 6:12, 6:12 is nothing but this is also 1:2, 6 1 is 6 2 0. So ఇలాంటి సందర్భాల్లో వాటిని ఏమంటాము? దే ఆర్ సిమిలర్ టు ఈచ్ అదర్. నౌ లెట్స్ సీ నెక్స్ట్ వన్. పాలిగాన్స్ ఆర్ సిమిలర్ ఇఫ్. పాలిగాన్స్ ఎప్పుడు సిమిలర్ అవుతాయో అంటే 3 sides కన్నా ఎక్కువగా ఉన్నటువంటి క్వాడ్రిలేటర్స్ కానీ పెంటగాన్స్ కానీ తీసుకున్నప్పుడు వాటిని సిమిలర్గా ఎలా ట్రీట్ చేస్తాం? ఆఫ్ కోర్స్ ట్రయాంగిల్ ఈజ్ ఆల్సో ఏ పాలిగాన్. సి ఎలా ఉండాలా కండిషన్ అంటే ఆల్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్, ఆల్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. రెండు కూడా ఇక్కడ సాటిస్ఫై కావాలా. ఆల్ సైడ్స్ ప్రపోర్షనల్గాను ఉండాలి, అట్ ద సేమ్ టైం ఆల్ సైడ్స్ ఈక్వల్గా కూడా ఉండాలి. ఇక్కడ చూడండి 6:12. 6:12 is what it is, 1:2. 4:8. 4:8 is what it is, also 1:2. And 4:8, this is also 1:2. And finally 6:12, this is also 1:2. And angle, see 80 degrees, 80 degrees. Corresponding angles are equal. 80 degrees, 80 degrees, 125, 125. All corresponding angles are equal and their corresponding sides are in proportional. That's why these two polygons are what? They are very much similar. So other than triangle కాకోకుండా రిమైనింగ్ పాలిగాన్స్లో మనకు 4 sides 5 sides ఉన్న వాటిలో ఖచ్చితంగా ఈ 2 pointsని కూడా ఇవి సాటిస్ఫై చేయాలి. ఆల్ కరస్పాండింగ్ సైడ్స్ మస్ట్ బి ఇన్ ప్రపోర్షన్ అండ్ దేర్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. Now let's discuss next slide. See, think about this. చూద్దాం ఇక్కడ ఏమున్నాయి చూడండి, కొన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఆర్ ఆల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ సిమిలర్ అని క్వశ్చన్ అడిగారు. ఎస్, ఆర్ దే సిమిలర్? ఆల్ equilateral triangles. Let's see what is equilateral triangle. I am considering an equilateral triangle ABC whose side length is 5 centimeters, 5 units are, and another equilateral triangle PQR whose side length is 7 units, 7 units. Of course, in an equilateral triangle, in any equilateral triangle, in any size of equilateral triangle, all angles are equal, that is 60 degrees, 60 degrees. Okay, ఇక్కడ కూడా 60 degrees అవుతాయి, 60 degrees. And see what is criterion? All corresponding angles are equal and also their corresponding sides are in same proportion, and that is 5:7, 5:7, 5:7. So that's why we can say these two are similar to each other. Any two
equilateral triangles, any two, that means all equilateral triangles are what? They are similar to each other. Yes, దీనికి ఆన్సర్ ఏమి రాసుకోవచ్చు? Yes అని రాయొచ్చు. తర్వాత are all squares and rectangles similar? Are all squares and rectangles? ఫస్ట్ స్క్వేర్స్ చూద్దాం. ఎనీ స్క్వేర్ ఇందాక డిస్కస్ చేసినట్టుగానే ఇక్కడ 4 యూనిట్స్ 4 యూనిట్స్ 4 యూనిట్స్ 4 యూనిట్స్. ఇంకొక బిగ్ సైజు స్క్వేర్ తీసుకుందాం. 5 యూనిట్స్ 5 యూనిట్స్ 5 యూనిట్స్ 5 యూనిట్స్. ఆల్ యాంగిల్స్ ఆర్ 90 degrees. So corresponding angles are 90 degrees and corresponding sides are in same proportion, that is 4:5. Yes, all squares are what? They are similar. అలాగే రెక్టాంగిల్స్ చూడండి, ఇదొక రెక్టాంగిల్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి 7, ఇదొక 3 యూనిట్స్, ఇదొక 6 యూనిట్స్, 5 యూనిట్స్ అన్నాం. ఆఫ్ కోర్స్ 90 degrees ఉంటుంది. ఎనీ టూ రెక్టాంగిల్స్, ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. మీన్స్ కరస్పాండింగ్ యాంగిల్స్ అయితే ఈక్వల్ అయిపోయినాయి. కరస్పాండింగ్ సైడ్స్ రేషియో చూడండి 7:6. 7:6. తర్వాత 3:5. 3:5. నెక్స్ట్ 7:6 and 3:5. Are their corresponding sides are in same ratio? No. That's why any two or all rectangles are not similar. They are not similar. Next చూద్దాం. See, ఇక్కడ two figures are similar if the second figure was taken or created. How? From a rotation, reflection, translation or డైలేషన్. అఫ్ కోర్స్ మనకి ఇది సిలబస్లో లేకపోవచ్చు, కానీ దీనిపైన అవగాహన ఉండడము మనకు మంచిది. చూడండి, ఇప్పుడు మనకు టూ ఫిగర్స్ ఎప్పుడు సిమిలర్ అవుతాయంటే, ఇప్పుడు చూడండి ఫస్ట్ ఫిగర్ని జస్ట్ రొటేషన్ చేసామనుకోండి, ఇది ఇట్లా ఉన్నటువంటి ట్రయాంగిల్ని ఇట్లా ఫ్లిప్ చేసామనుకోండి, ఎస్ దే ఆర్ సిమిలర్. అలాగే ఫస్ట్ ఫిగర్ యొక్క రిఫ్లెక్షన్ అంటే ఇక్కడ ఒక అద్దంలాగా ఉంచేసామనుకోండి, ఇక్కడ అద్దం ఉంచేసామనుకోండి, సో దీస్ టూ ఆర్ సిమిలర్. అలాగే ట్రాన్స్లేషన్ ఆర్ డైలేషన్ అంటే ఫస్ట్ ఫిగర్ ఏదైతే ఉందో దాని యొక్క సైజును జస్ట్ సైజ్ మాత్రమే ఇంక్రీజ్ చేస్తాం, దెన్ ఆల్సో దే ఆర్ సిమిలర్ టు ఈచ్ అదర్. సి, a dilation is when a figure has increased or decreased in the same ratio. The dilation అన్న ట్రాన్స్లేషన్ అన్న రెండు ఒకటే, అదే అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ 5 యూనిట్ స్క్వేర్ ఉంది, దాన్ని ఏం చేశారు? డైలేషన్. దిస్ ఈజ్ వాట్? డైలేషన్ ఆర్ ట్రాన్స్లేషన్. సి 3 times చేశారు, ఇంక్రీజ్ చేశారు. సో దే ఆర్ వాట్? దే ఆర్ వెరీ మచ్ సిమిలర్. దే ఆర్ వెరీ మచ్ సిమిలర్ టు ఈచ్ అదర్. ఇది సిమిలర్కు గుర్తు అనమాట. ఓకేనా? రైట్. రీక్యాప్. ఇంతవరకు నేర్చుకున్న దానికి మాత్రం రీక్యాప్. వీడియో అయిపోలేదు. నెక్స్ట్ మనం టెక్స్ట్ బుక్లోకి వెళ్దాం. చూడండి, 2 ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. ఎప్పుడు ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయంటే ఇఫ్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఎస్, ఆల్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో, అలాంటప్పుడు అవుతాయి. తర్వాత 2 sides ఆర్ ఇన్ ద సేమ్ రేషియో అండ్ ఇన్క్లూడెడ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇందాక ఇది కూడా డిస్కస్ చేసాం. తర్వాత రైట్ ట్రయాంగిల్స్ విత్ హైపోటెనస్ అండ్ 1 side ఇన్ ద సేమ్ రేషియో, ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇలాంటి సందర్భాల్లో ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయి. తర్వాత పాలిగాన్కి సంబంధించి ఆల్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్ అండ్ ఆల్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, దెన్ వి సే దే ఆర్ సిమిలర్. రైట్. ఇప్పుడు చూద్దాం మరి మనము టెక్స్ట్ బుక్కు సంబంధించినటువంటి విషయాలు. అలాగే ఇందులో ఇంకొక చూడండి ఎగ్జాంపుల్ స్టేట్మెంట్ చూడండి, వెరీ 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 ఇంపార్టెంట్. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఆల్ కాంగరెంట్ ఫిగర్స్ కెన్ బీ కన్సిడర్డ్ సిమిలర్. చెప్తాను ఎలాగ. చూడండి, ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ సేమ్ సైజులో ఉన్నటువంటి కాంగరెంట్. ఇంకొకటి సేమ్, ఇది కూడా 3 యూనిట్స్. చూడండి, బేసిక్గా దే ఆర్ వాట్? దే ఆర్ కాల్డ్ కాంగరెంట్ figures. At the same time they are also called similar figures. ఎందుకంటే కరస్పాండింగ్ సైడ్స్ సేమ్ రేషియోలోకి వస్తాయి. 3:3 అంటే 1:1 రేషియో, సేమ్ రేషియోలో ఉండాలి అంతే. సో 3:3 అగైన్ 1:1 రేషియో, అలాగే 3:3 1:1 రేషియో. అలాగే కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. సో ఇఫ్
ఏం చెప్పొచ్చు అంటే ఆల్ కాంగరెంట్ ఫిగర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ సిమిలర్ ఫిగర్స్. అది ఇక్కడ వివరం జరిగింది అనమాట. ఆల్ కాంగరెంట్ ఫిగర్స్ కెన్ బి కన్సిడర్డ్ సిమిలర్, బట్ నాట్ ఆల్ సిమిలర్ ఫిగర్స్ ఆర్ కాంగరెంట్. అఫ్ కోర్స్ ఇవి సిమిలర్ అవుతాయి, కాంగరెంట్ అవుతాయి. అలా కాకోకుండా ఈ విధంగా ఉన్నాయనుకోండి, ఇక్కడ 3 యూనిట్స్ ఒక 5 యూనిట్స్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఉందనుకోండి, దే ఆర్ కాల్డ్ వాట్? దే ఆర్ సిమిలర్ బట్ నాట్ కాంగరెంట్ బికాస్ దే ఆర్ ఆఫ్ డిఫరెంట్ ఇన్ సైజ్. బట్ యొక్క సైజ్ డిఫరెంట్ ఉంది. కాంగరెంట్ అంటే యాజ్ ఇట్ ఈజ్, సేమ్ టు సేమ్. అలాంటప్పుడు మాత్రమే కాంగరెంట్ అంటాము. ఇక్కడ సేమ్ షేప్లో ఉన్నాయి కానీ బట్ దే ఆర్ ఇన్ డిఫరెంట్ సైజ్. అలాంటప్పుడు వాటిని జస్ట్ సిమిలర్ ఫిగర్స్ అని మాత్రమే ట్రీట్ చేయడం జరుగుతుంది. ఈ కాన్సెప్ట్, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, అబ్జర్వ్ చేయండి. తర్వాత ఇక్కడ చూడండి, కొన్ని సిమిలర్ ఫిగర్స్ అని ఇవ్వడం జరిగింది. చూద్దాం సిమిలర్ ఫిగర్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఫిగర్లో కొన్ని మాత్రమే కాంగరెంట్ అవుతాయి. ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా కాంగరెంట్ ఉండేటివి ఏమవుతాయి చూడండి, ఈ సర్కిల్, మేబీ ఈ సర్కిల్, ఈ రెండు కూడా కాంగరెంట్ అవుతాయి. రిమైనింగ్ ఈ బిగ్ సర్కిల్ కానీ, ఈ స్మాల్ సర్కిల్ కానీ, బిగ్ సర్కిల్, స్మాల్ కానీ, ఇవన్నీ ఏమవుతాయి అంటే దే ఆర్ జస్ట్ సిమిలర్ ఫిగర్స్. అలాగనే ట్రయాంగిల్స్లో కూడాను అలాగే ఇవి మీరు చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఈ అబ్జర్వేషన్కి సంబంధించి కొన్ని విషయాలు ఇచ్చారు చూడండి. యాజ్ అబ్జర్వ్డ్ ఇన్ ద కేస్ ఆఫ్ సర్కిల్స్ హియర్ ఆల్సో ఆల్ స్క్వేర్స్ ఆర్ సిమిలర్. స్క్వేర్స్ ఏవన్నా ఉన్నాయండి, ఆల్ స్క్వేర్స్ ఆర్ సిమిలర్ అండ్ ఆల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, దిస్ పాయింట్. అండ్ ఫ్రమ్ ది అబవ్ వీ కెన్ సీ దట్ all congruent figures are similar but the similar figures need not be congruent. ఇందాకనే డిస్కస్ చేసాం. అండ్ సి, కెన్ ఏ సర్కిల్ అండ్ ఏ స్క్వేర్ బి సిమిలర్? మరి సర్కిల్ ఒక స్క్వేర్ సిమిలర్ అయ్యే ఛాన్స్ ఉందా? ఇది సర్కిల్, ఇది స్క్వేర్, డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ షేప్స్. సో దీనికి ఆన్సర్ మనము నో అని చెప్తాం. కెన్ ఏ ట్రయాంగిల్ అండ్ ఏ స్క్వేర్ బి సిమిలర్? ట్రయాంగిల్ కానీ స్క్వేర్ కానీ సిమిలర్ అవుతుందా? నో. These questions can be answered by just looking at the figures. Just చూస్తూనే చెప్పొచ్చు. So these are not similar. And why అన్నాడు? why అంటే అర్థం ఏమంటే they are in different shape and different dimensions. వాటిని మనం కంప్లీట్గా కంపారిజనే చేయలేము అనమాట. రైట్. తర్వాత చూడండి, ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్లో కూడా ఒక తాజ్మహల్ ఫోటో ఇచ్చాడు, డిఫరెంట్ సైజెస్లో ఇచ్చాడు. ఇది వచ్చేసి 35 mm అండ్ దిస్ ఈజ్ 45 mm. అంటే మనము ఫొటోస్ తీసుకుంటాం కదా, ఫోటో యొక్క సైజ్ 55 mm. ఈ విధంగా ఇవ్వడం జరిగింది. వీటిని అందులో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ని అదే సైజులోనే ఎన్లార్జ్ చేస్తారు. మరి ఈ రెండింటిని కంపారిజన్ చేసామనుకోండి, ఇందులో ఉన్నటువంటి ఏ లైన్ సెగ్మెంట్ అయినా కూడా సేమ్ ఇంతే రేషియోలో ఇది అవుతుంది అనమాట. దీన్ని కంపేర్ చేస్తే 55:45. అదే అలాగే దీంతో కంపారిజన్ చేస్తే 55:35. సో వీటిని మనం ఏమంటాం అంటే సిమిలర్ ఫిగర్స్ అని అంటాం. ఇప్పుడు మనం చూడండి, మన ఫోటో తీసుకుంటాము, స్టాంప్ సైజ్ ఫోటో ఉంటుంది, స్టాంప్ సైజ్ జస్ట్ చిన్నగా ఉంటుంది, మళ్ళీ పాస్పోర్ట్ సైజు సేమ్ షేపే ఉంటుంది, సేమ్ బట్ సైజ్ డిఫరెంట్గా ఉంటుంది. అలాగే ఫోటో కార్డు తీసుకుంటాం, కార్డు మాదిరి ఇంకొక పెద్దగా ఆల్బమ్గా తయారు చేస్తాం, సేమ్ షేపే ఉంటుంది. కాబట్టి వాటిని మనం ఏమంటాం అంటే సిమిలర్ ఫిగర్స్ అని చెప్పడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇంకా కొన్ని ఇచ్చే చూడండి. ఫ్రమ్ ది అబోవ్ వీ కెన్ ఈజీలీ సే దట్ క్వాడ్రిలేటరల్స్ PQR ఆర్ సిమిలర్. చూడండి ఇక్కడ ఏమున్నాయి చూడండి, 1.5 AB లెంత్ ఈజ్ 1.5, PQ లెంత్ 3.0, అంటే 2 times ఉందన్నమాట. అంటే ఇది 1, ఇది 2, అంటే 1:2 రేషియోలో ఉంటుంది. తర్వాత 2.1, 4.2, 21 2s are 42 కదా, అంటే ఇది 1, ఇది 2, ఇది కూడా 1:2 రేషియో. అలాగే 2.4, 4.8, 24 అనుకోండి, 24 2s are, అంటే ఇది 1, ఇది 2 parts, అంటే 1:2 రేషియో. అలాగే ఇది 2.5 అండ్ 5.0, 25, 50 అనుకోండి, ఇది కూడా 1:2 రేషియోలో ఉంది. అలాగే కరస్పాండింగ్ యాంగిల్స్ చూడండి, 85, 85, 105, 105, 70, 70, 100, 100. That's why both are what? They are similar
ఫిగర్స్. అలాగే దీన్ని మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ చూద్దాం, ఎక్సర్సైజ్ చూద్దాం. ఎక్సర్సైజ్ సమ్స్ చూద్దాం. ఎక్సర్సైజ్ 6.1లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కు ఎక్స్ప్లెనేషన్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వన్, fill in the blanks using the correct word given in brackets. First one, all circles are. All circles ఏమవుతాయి చూడండి. ఇది ఒక 3 సెంటీమీటర్ సర్కిల్ అనుకోండి, ఇది 5 సెంటీమీటర్ సర్కిల్ అనుకోండి. ఆర్ దే కాంగరెంట్? సేమ్ సైజులో ఉన్నాయా, సేమ్ షేప్లో ఉన్నాయి, కానీ సో దే ఆర్ జస్ట్ సిమిలర్. సో ఆల్ సర్కిల్స్ ఆర్ సిమిలర్ అనే ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అనమాట. అలాగే సెకండ్ వన్ చూడండి, ఆల్ స్క్వేర్స్ ఆర్. స్క్వేర్స్ అంటే సేమ్ డిఫరెంట్ సైజులో మనము స్క్వేర్స్ తీసుకున్నాం అనుకోండి, దే ఆర్ వాట్? దే ఆర్ సిమిలర్. నెక్స్ట్, ఆల్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. ఏ ట్రయాంగిల్స్? ఐసోసెలసా, ఈక్విలేటరల్? ఎస్, ఇట్ ఈస్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఫోర్త్ వన్, 2 పాలిగాన్స్ ఆఫ్ ది సేమ్ నెంబర్ ఆఫ్ సైడ్స్. అంటే ట్రయాంగిల్స్ స్క్వేర్ ఆ విధంగా అనమాట. ఆర్ సిమిలర్ ఎప్పుడు? ఇఫ్ దేర్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఎలా ఉండాలి? యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ వాట్? దేర్ కరస్పాండింగ్ సైడ్స్ ఎలా ఉండాలా? ప్రపోర్షనల్. దెన్ వీ కెన్ సే దే ఆర్ సిమిలర్. అప్పుడు మాత్రమే అవి ఏమవుతాయి? సిమిలర్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, గివ్ 2 డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ పెయిర్ ఆఫ్. ఫస్ట్ వన్, సిమిలర్ ఫిగర్స్కు ఎగ్జాంపుల్స్ 2 ఎగ్జాంపుల్స్ చెప్పమన్నాడు. చూడండి ఏమవుతాయి. వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ వచ్చేసి ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. స్క్వేర్స్, ఎనీ 2 స్క్వేర్స్. ఇది కూడా అంతే, ఎనీ 2 ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్, దీనికి ఎనీ 2 స్క్వేర్స్. ఇవి ఎగ్జాంపుల్స్ అవుతాయి. తర్వాత నాన్ సిమిలర్ ఫిగర్స్, సిమిలర్ కాని వాటికి ఎగ్జాంపుల్ చెప్పమన్నాడు. ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి 1 ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఒకటి తీసుకుందాం, అండ్ అదర్ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, బి చూద్దాం. సర్కిల్ అండ్ స్క్వేర్, ఆర్ దే సిమిలర్? నో, దే ఆర్ నాట్ సిమిలర్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ నెంబర్ 3 చూడండి, స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ క్వాడ్రిలేటర్ ఆర్ సిమిలర్ ఆర్ నాట్. ఇవి రెండు కూడా సిమిలరా కాదా అంటున్నారు. చూడండి, సైడ్స్ అయితే 1.53, 1.53 అంటే 1:2 రేషియోలో ఉన్నాయి, కానీ వాటి కరస్పాండింగ్ యాంగిల్ చూడండి. ఇది రైట్ యాంగిల్, ఇది కూడా ఏమవుతుంది? ఇది రైట్ యాంగిల్, కానీ ఇందులో ఎక్కడే కానీ రైట్ యాంగిల్ అనేది లేదు. ప్యారలలోగ్రామ్, జస్ట్ ఇట్ ఈస్ ఏ ప్యారలలోగ్రామ్. Of course, ఇది parallelogram, but all angles are equal, that is equal to 90 degrees. Here, any of the angle is not equal to 90 degrees. That's why they are not similar. Third దానికి ఆన్సర్ ఏం రాస్తామంటే నాట్ సిమిలర్ అని రాయడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఎక్సర్సైజ్ 6.1లో ఉన్నటువంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయవచ్చు. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం, దట్ ఈస్ థేల్స్ థీరం గురించి డిస్కస్ చేసి దాని రిలేటెడ్ క్వశ్చన్స్ని మనము 6.2లో డిస్కస్ చేద్దాం. అంతవరకు సెలవు. గుడ్ బై.